రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించి చాలా మంది హై లెవెల్ ఆఫీసర్స్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ని కలిశారు. అయితే ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కావచ్చు, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాల గురించి చాలా క్లియర్గా రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానితో మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఇండియన్ ఆర్మీ వెయిట్ చేస్తుంది. వన్స్ ఆ గ్రీన్ సిగ్నల్, ఆ పర్మిషన్ వస్తే ఖచ్చితంగా దాడి అనేది జరుగుతుంది అనే నేపథ్యంలో చర్చ నడుస్తుంది. సో అయితే ఇవాళ ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం అవుతున్నారు. నిన్న సిడిఎస్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ సుదీర్ఘంగా సమావేశం జరిపి అక్కడ కశ్మీర్ గురించి, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి, అదేవిధంగా ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దాని గురించి చర్చించారు. సో అవన్నీ రాజ్నాథ్ సింగ్ సిడిఎస్తో మాట్లాడిన తర్వాత ఇవాళ ఆ మొత్తం రిపోర్ట్కి సంబంధించి యాక్చువల్గా ఏం జరుగుతుందనే అంశం పైన ఇవాళ ప్రధాని మోదీతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా బార్డర్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటి అనే దాని గురించి చర్చ జరగబోతుంది. అదేవిధంగా వరుస భేటీలతో, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ చాలామంది డిఫెన్స్ హైయర్ ఆఫీషియల్స్ని కలిశారు, ఇప్పుడు మోదీని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఒక పెద్ద క్వశ్చన్ అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, నిన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సిడిఎస్తో కలిశారు అండ్ ఇవాళ ఆయన ప్రధానమంత్రిని కలవబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ నెలకొంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇండియా పాక్ బోర్డర్ లో హై టెన్షన్, ఢిల్లీలో అత్యంత కీలక పరిణామాలు, ఈ రెండు చూసినందుకు ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కాబోతున్నారు. నిన్న సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో రాజ్నాథ్ సింగ్ సుదీర్ఘంగా సమావేశం జరిగింది. మరోవైపు ఇటు బోర్డర్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ తో, ఫోర్స్ డైరెక్టర్ జనరల్ తో కూడా సమావేశమై నివేదిక ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనే దానిపై ఇద్దరు కూడా నివేదిక సమర్పించిన తర్వాత దానికి సంబంధించి ఆ నివేదికను ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ప్రధాని కనిపిస్తోంది. బోర్డర్ లో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించబోతున్నారు. వరుస భేటీలతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే దానిపై టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఆర్మీ పారామిలిటరీ సిబ్బంది సెలవులను ఆర్మీ చీఫ్ విక్రమ్ ద్వివేది రద్దు చేశారు. వెంటనే రావాలంటూ కూడా సెలవులు ఉన్న వారికి ఆదేశాలు జారీ చేశారు. అంటే అటు బోర్డర్ లోనూ భారీగా భారత సైన్యం మోహరింపు జరుగుతోంది. ఏ క్షణమైనా కీలక ఆదేశాలు వెల్లడయ్యే అవకాశం తెలుస్తోంది. దీనికి సంబంధించి త్రివిధ దళాలు కూడా ఇప్పటికే అలర్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఇటు ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీకి సంబంధించిన ముగ్గురు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ సమయంలోనైనా అటాక్ జరగవచ్చు, ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండాలంటూ కూడా త్రివిధ దళాధిపతులకు, అధికారులకు, అలాగే సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఎప్పుడు ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గత 4 రోజులుగా భారత ఆర్మీ చెక్ పోస్టులను టార్గెట్ గా తీసుకుని కాల్పులు కొనసాగుతుంది. నిన్న కూడా ఇటు కుప్వారా అలాగే పూంచ్ సెక్టర్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీన్ని ధీటుగా ఆర్మీ భద్రతా బలగాలు ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ జరిగిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నిన్న సిడిఎస్ డైరెక్టర్ జనరల్ తో మరియు బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తో రాజ్నాథ్ సింగ్ సమావేశం కావడం, వారి నుంచి వివరాలు సేకరించడం, వారి నివేదిక సమర్పించారు. అప్పుడు ఆ నివేదిక ప్రధాని నరేంద్ర మోడీకి వివరించబోతున్నారు. భవిష్యత్తులో అంటే ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాకిస్తాన్ సంబంధించిన ఏదైతే వారు కవిత్వాలకు మొదలుపడుతున్నారో దానికి ఏ విధంగా అడ్డుకట్టు వేయాలి అనే అంశాన్ని ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఫైనల్ గా వారిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, అయితే నిన్నటి నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ చాలామంది డిఫెన్స్ ఆఫీషియల్స్ని కలుస్తున్నారు. అదేవిధంగా సెలవులకు వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి రావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీదుగా ఇండియన్ ఆర్మీ ఎలాంటి ఒకవేళ అటాక్ జరిగితే ఏ విధంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది అండ్ గవర్నమెంట్ తరపున నుంచి వస్తున్న వివరాలు ఏంటి?
డెఫినెట్ గా ఎప్పుడు ఏ సమయంలో యుద్ధానికి రెడీగా ఉండాలని కూడా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి భద్రతా బలగాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. బోర్డర్ లో పహారా కాస్తూ ఉన్నాయి. ఎప్పుడు పాకిస్తాన్ కవింపు చేయడానికి పాల్పడినా వాటిని చుట్టే ప్రయత్నాలు అయితే భారత ఆర్మీ కూడా చేస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక యుద్ధం ఎప్పుడు వచ్చినా కానీ అటాక్ చేయడానికి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇటు ఆర్మీ బలగాలు కూడా, ఇటు బిఎస్ఎఫ్ కానీ, మరి ఇటు డిఫెన్స్ కానీ ఎందరూ కూడా ఆర్మీ బలగాలన్నీ కూడా ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్, కుప్వారా, బంద్వారా ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మళ్ళీ ఒకసారి ఇటువంటి కాల్పుల ఘటన పునరావృతం కాకుండా తెలియజేస్తున్నందుకు ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం సమన్వయంగా ఇద్దరు కూడా ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఇటు సెలవులు రద్దు చేసి వచ్చిన అందరూ కూడా మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు భద్రతా సిబ్బంది అంతా కూడా భద్రలో సెక్యూరిటీ బలగాలకు, ఇటు బోర్డర్లో సెక్యూరిటీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులు వారికి సూచనలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇటు సైనికులు కూడా పహారా కాస్తూ పాకిస్తాన్ చర్యలను కవింపు చర్యలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కానీ, శ్రీనగర్ కానీ, పెహల్గాం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ ఫర్ ది అప్డేట్. సో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో హై టెన్షన్ కొనసాగుతుంది. పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఇండియా ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకుంది. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంది. సో లాస్ట్ 2 days నుంచి డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఆర్మీలో ఉన్న కొంతమంది హై ఆఫీషియల్స్ని కలిశారు. నిన్న సిడిఎస్ అనిల్ చౌహాన్తో కూడా రాజ్నాథ్ సింగ్ చాలాసేపటి వరకు మాట్లాడారు. కాశ్మీర్లో ఏం జరుగుతుంది, అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి అవుట్పుట్స్ బయటకు వచ్చాయి అండ్ ఫర్దర్గా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనే దాని గురించి కూడా రాజ్నాథ్ సింగ్ చాలాసేపటి పాటు సిడిఎస్తో మాట్లాడారు. అదేవిధంగా రక్షణ మంత్రి కలిసిన తర్వాత సిడిఎస్తో కలిసిన తర్వాత ఆయన ఇవాళ మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీతో కలవనున్నారు. ప్రధాని మోదీతో కలిసిన తర్వాత కొన్ని కీలక అంశాలపైన వీళ్ళు చర్చించనున్నారు. ఈ కీలక అంశాల్లో ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఖచ్చితంగా అటాక్ జరుగుతుంది అనే సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా ఇప్పటికే పారామిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే సెలవు తీసుకొని లీవ్ తీసుకొని వెళ్ళారో వాళ్ళు కూడా తిరిగి వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు జరగబోయే మీటింగ్ రాజ్నాథ్ సింగ్ ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరగబోయే ఈ చర్చ అనేది చాలా కీలకంగా మారబోతుంది. దీని తర్వాత బార్డర్లో అదేవిధంగా ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే దాని గురించి కూడా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇప్పుడు ఈ చర్చ తర్వాత కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ కీలకమైన అంశాల్లో భాగంగా ఏదైనా ముందస్తు చర్యగా ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఒక అడుగు ముందుకు వేస్తే డెఫినెట్గా బార్డర్ దగ్గర కావచ్చు, 2 దేశాల మధ్య కావచ్చు ఉద్రిక్త పరిస్థితులు కనిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పాక్ ఆర్మీకి సంబంధించి చాలామంది పాక్ మేజర్స్ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మేజర్స్ రిజైన్ చేశారు. దానికి కారణం మన దగ్గర ఉన్న వెపన్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కావచ్చు ఇండియాని ఎదుర్కొనేంతలా లేవు. ఈ నేపథ్యంలో మనము ఇండియాతో యుద్ధానికి ఎలా దిగుతాము అనే నేపథ్యంలో చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ మేజర్స్ కూడా రిజైన్ చేశారు అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎలాంటి రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వకుండా మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ దగ్గర స్మాల్ రేంజ్ ఫైరింగ్ చేయడం, యుద్ధానికి కాలు దుయ్యడం అనేది నిజంగా అలాంటి చర్యలకు కూడా ఇంకా ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ తరపు నుంచి కానీ అలాంటి కాల్పులు వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా చాలా ధీటుగా స్పందిస్తుంది. అదేవిధంగా అరేబియన్ సముద్రం దగ్గర కావచ్చు, భారతదేశ నౌకాదళం కావచ్చు కొన్ని విన్యాసాలు చేస్తూ పాకిస్తాన్కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ పంపించింది. మేము వెనకడుగు వేయము, మాకు ఏ భూభాగం కూడా దూరం కాదు, మేము సిద్ధమవుతే ఎలాంటి ఆపరేషన్కి కూడా వెనకడుగు వేయము అని కూడా ఇండియన్ ఆర్మీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ని కూడా ఇప్పటికే పాకిస్తాన్కి పంపించింది. అయితే ఇవాళ ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. సో ఈ సమావేశంతో
కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశం తర్వాత కొన్ని కీలక మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇండియన్ ఆర్మీ ఎలా ముందుకు వెళ్తుంది అండ్ ఏ విధంగా పాకిస్తాన్పై ఇంకా మరింత ప్రెషర్ క్రియేట్ చేయబోతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠంగా మారింది.